విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం ఫ్రెండ్స్. ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది డే 7 అన్నమాట, క్లాస్ నెంబర్ 7. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డూ అనే 2 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ గత 6 వీడియోలు చూశారు కదా. టోటల్ ఈ సిరీస్ మొత్తము ABCDE అనే ఫార్ములాతో కొనసాగుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్, రైట్? సో మనం ఈ డూ అనే పదాన్ని అంటే 5 పార్ట్స్ గా డివైడ్ చేసి డీప్ గా నేర్చుకోబోతున్నాం. 2 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా చేయాలో నేర్చుకోబోతున్నారు. ఈ వీడియో ఎక్సలెంట్ గా మీకు అర్థం కావాలంటే గతంలో చేసిన 6 వీడియోస్ ను కూడా మీరు శ్రద్ధగా చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో పార్ట్ ఏలకు ఎంటర్ కాబోయే ముందు అసలు డూ అంటే ఏంటో చూద్దాం. డూ అంటే చేస్తాను అని అర్థం. ఏదైనా సరే ఒక పని నేను చేస్తాను. మరి ఈ డూకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, డూ తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. మరి ఎటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వస్తుందంటే ఐ, వి, యూ, దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. వీ డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాం. యూ డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. మై ఫ్రెండ్స్ డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. ఈ డూను మెయిన్ వర్బ్ కంటే హెల్పింగ్ వర్బ్ గానే ఎక్కువగా వాడుతుంటారు. పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, రైట్? ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాం, తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, మెయిన్ వర్బ్ V1 తీసుకున్నాం, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. డూ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వర్బ్ మొదటి రూపంలో ఉండాలి. నెక్స్ట్ నెగటివ్ చూద్దాం. పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చేటప్పుడు పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. ఈ డూని హెల్పింగ్ వర్బ్ అంటాం, రైట్? దే డోంట్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడరు. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లోకి మార్చదాం. ఒక పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి మార్చాలంటే పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేయాలి. దే డూ ఉంది కదా, దాన్ని రివర్స్. డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి మార్చాలంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి అక్కడ ఉండే డూ అనే హెల్పింగ్ వర్బ్ కు నాట్ చేరిస్తే అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయిపోతుంది. డోంట్ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడరా. ఇది పార్ట్ ఏలో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం పార్ట్ B అండ్ C ఒకేసారి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పార్ట్ B, రైట్ సైడ్ పార్ట్ C. ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ముందుగా పార్ట్ B లో పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారా? ఆన్సర్స్: ఎస్, దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, అవును వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. నో, దే డోంట్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడరు. నెక్స్ట్ పార్ట్ C చూడండి, నెగిటివ్ క్వశ్చన్స్ అనమాట. డోంట్ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడరా? ఎస్, దే డోంట్ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, అవును వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడరు. నో, దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, లేదు వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. ఇవి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఎస్ఆర్ నో టైప్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అవుతున్నాం. D లో WH టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లో WH వర్డ్స్ 9 ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఈ టేబుల్ చూడండి, రైట్? ఇప్పుడు ఈ 9 WH వర్డ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క WH వర్డ్ పైన ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎట్లా చెప్పాలో నేర్చుకుందాం. మనం ఫస్ట్ వాట్ అనే బాక్స్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్ ఉంది కదా. వాట్ డూ దే ప్లే ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఏం ఆడతారు? దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. వాట్ అయిపోయింది. నెక్స్ట్ వేర్ డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఎక్కడ ఆడతారు? దే ప్లే ఇన్ LB స్టేడియం ఎవ్రీడే, వారు ప్రతిరోజు LB స్టేడియంలో టెన్నిస్ ఆడతారు. నెక్స్ట్ వెన్ డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఎప్పుడు ఆడతారు? దే డూ ప్లే టెన్నిస్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు మార్నింగ్ టైంలో టెన్నిస్ ఆడతారు. నెక్స్ట్ వై డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఎందుకు ఆడతారు? దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే టు గెట్ ఫిట్నెస్ పొందడానికి వారు రోజు టెన్నిస్ ఆడతారు. నెక్స్ట్ ఇప్పుడు హూ డూ దే ప్లే టెన్నిస్ విత్ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు టెన్నిస్ ఎవరితో ఆడతారు? దే డూ ప్లే టెన్నిస్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు వారి ఫ్రెండ్స్ తో టెన్నిస్ ఆడతారు. నెక్స్ట్ విత్ హూమ్ డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఎవరితో ఆడతారు? దే ప్లే టెన్నిస్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ వారి ఫ్రెండ్స్ తో ఆడతారు. నెక్స్ట్ హూజ్ గేమ్ డూ దే ప్లే ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఎవరి గేమ్ ఆడతారు? దే డూ ప్లే దేర్ గేమ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు వారి ఆటనే ఆడతారు, రైట్? నెక్స్ట్ విచ్ గేమ్ డూ దే ప్లే ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఏ ఆట ఆడతారు?
దే డూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. నెక్స్ట్ హౌ డు దే ప్లే ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఎలా ఆడతారు. దే ప్లే వెల్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు బాగా ఆడతారు. చూశారు కదా ఫ్రెండ్స్ 9 WH వర్డ్స్ పైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అంటే ఇప్పటి వరకు పార్ట్ ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది. ఇప్పుడు పార్ట్ ఏ ఏంటంటే మొత్తం ఈ డూ పైన మీరు 28 వాక్యాలు చూశారు. పార్ట్ ఏలోనేమో 4 సెంటెన్సెస్ నేర్చుకున్నారు, పార్ట్ బి అండ్ సిలో 6 సెంటెన్సెస్ నేర్చుకున్నారు, పార్ట్ డిలోనేమో 18 సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఎలా పార్ట్ డి అంటేనే WH టైప్ క్వశ్చన్స్ అనమాట. 9 WH వర్డ్స్ పైన 9 క్వశ్చన్స్, 9 ఆన్సర్స్, 18 టోటల్ 28 సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం పార్ట్ ఈలో ఏముంటుందంటే ఈ అంటేనే ఎగ్జామ్ అనమాట. ఈ డూ అనే టాపిక్ పైన మీకు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వీడియో నెంబర్ 6 కి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఉంది. దీనికి కీ ఏమో నెక్స్ట్ వీడియోలో ఇవ్వబడుతుంది. ప్రతి ప్రశ్నకు చక్కగా ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.